హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఎస్టర్డే అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, బిర్యానీ ఇలా మటన్ బిర్యానీ చేసుకున్నామని. సో ఈ వీడియో ఏంటంటే ఆ మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసామనేది. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని ఇందులో సన్నగా తరిగిన కొబ్బరిని వేసుకోవాలి. కొబ్బరి తనీగా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఇందులో సన్నగా తరిగిన జింజర్ అలానే గార్లిక్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇందులో అయితే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవాలి. అండ్ సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బిర్యానీలో ఎంత బాగా ఫ్రై అయితే మనకు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో చూసుకొని ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన టమాటాస్ని వేసుకోవాలి. జస్ట్ ఒక టమాటా అయితే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ టమాటాస్ కానీ వేస్తే మనకు రైస్ అనేది అంటే బిర్యానీ రైస్ అనేది టేస్టీగా ఉండదు, అది టమాటా రైస్ అయిపోతుంది. సో ఒక టమాటా సరిపోతుంది. ఇక ముందుగా మనం మిక్సీ పట్టుకొని ఉన్న పేస్ట్ని అయితే 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడంత సాల్టు, కారం, కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మా అమ్మ చూడండి ఎంత వేసిందో, హెల్త్కి చాలా మంచిది అని చెప్పి ఇంత వేసింది. నేను చెప్పాను మా ఇంత వేస్తే పుదీనా రైస్, కొత్తిమీర రైస్ అంటారు అని. సో ఫైనల్గా అది ఫ్రై అయిన తర్వాత కొంచెమే అయిందిలేండి. సో బాగా నూనె అంతా పైకి వచ్చేంత వరకు అవి బాగా వేయించుకోవాలి. నూనె బాగా బయటకు వచ్చాక ఇప్పుడు మనము ముందుగా మటన్ ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఉడికించుకొని పెట్టుకొని ఉన్న మటన్ అయితే వేసేసుకోవాలి. మటన్తో పాటు వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని కూడా వేసేసుకోవాలి. అండ్ ముందుగా అయితే కొలిచిపెట్టి ఉన్న వాటర్ని అయితే వేసుకోవాలి. అండ్ ఎసురు అనేది బాగా కాగిన తర్వాత ఇప్పుడు మనం బియ్యంని వేసేయాలి. వీటినైతే బాగా ఉడికించాలి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ మనం మటన్లో వాటర్ కూడా యాడ్ చేసాం కదా, సో అది కూడా కలుచుకొని దాంతో పాటు కలిపి 2 గ్లాస్ చొప్పున అయితే 1 గ్లాస్కి వేసుకోండి. ఇలానే మనం ఉడికించుకోవాలి బిర్యానీ. ఇంకోసేపట్లో మనకు టేస్టీ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇంట్లో అయితే ఫస్ట్ టైం మేము మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక ఫైనల్గా అయితే బిర్యానీ మసాలా కొద్దిగా అంటే మరీ కొద్దిగా అండ్ చికెన్ మసాలా కొద్దిగా వేసి జస్ట్ అలా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే అంతే ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మటన్ వాటర్ అయితే వేసాం కదా, ఉడికించిన వాటర్, టేస్ట్ చాలా బాగా వచ్చింది. అండ్ నేనైతే చాలా ఫిదా అయిపోయాను, అంత బాగుంది. ఫస్ట్ టైం చేసినా కానీ టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. సో ఈసారి కూడా మీరు బిర్యానీ చేసేటప్పుడు కొద్దిగా అంటే మరీ కొద్దిగా మటన్ తీసుకొని మటన్ని బాగా కుక్కర్లో ఉడికించి ఆ వాటర్ని కూడా మనం బిర్యానీ చేసేటప్పుడు యాడ్ చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ట్రై చేసి చెప్తున్నాను. సో ఈ బిర్యానీకి నేను సైడ్ డిష్గా ఏం ప్రిపేర్ చేస్తానంటే నార్మల్గా చికెన్ కర్రీ లేకుండా నేను బిర్యానీ తినలేను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో బాయ్ బాయ్.